ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచే ఓటర్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఇవే 4 జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ మరియు మెదక్ నల్గొండ వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇవాల్టి నుంచి ఓటర్ నమోదు కార్యక్రమానికి ప్రారంభమైంది. సో బీసీ ప్రజలారా, మీరు ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి. ఓటును నమోదు చేసుకోవడానికి మన సిఓ తెలంగాణ వెబ్సైట్లో మీ ఓటర్ నమోదు చేసుకోండి. లేదు అంటే రేపటి నుంచి మీకు హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు మిగతా ఎట్లా ఓటు నమోదు చేయాలి ఏంది అనేది క్లియర్గా వివరించే ప్రయత్నం ఆల్రెడీ సుదర్శన్ అన్న చేసిన వీడియో ఉంది. మళ్ళొక్కసారి ఆ ఓటర్ నమోదుకు సంబంధించినటువంటి వీడియో చేస్తాడు. ఖచ్చితంగా పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోండి. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోండి. ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి జీవన్ రెడ్డి గారు, ఎవరైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో జీవన్ రెడ్డి గారు ఆయన క్లియర్గా 6 ఏళ్ల పాటు పనిచేసి 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పదవీ కాలం అయిపోతా ఉంది. అటు కుర్ర రఘోత్తం రెడ్డి ఆయన టీచర్ ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోతా ఉంది. ఇటేమో నర్సిరెడ్డి గారు, ఈ నర్సిరెడ్డి గారి ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోతా ఉంది. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. సో మెజార్టీగా మీరందరూ కూడా ఓట్లు నమోదు చేసుకోవాలి. ఓట్లు నమోదు కార్యక్రమే చాలా కీలకం. ఎట్లా చేయాలి ఏం కథ అనేది మళ్ళీ మీకు పూర్తి వివరాలు చెప్తాం. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులారా, ఓటు నమోదు కార్యక్రమం చాలా ఇంపార్టెంట్, అది చేసుకోండి. అలాగే టీచర్లకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ కూడా వచ్చేసింది కాబట్టి టీచర్ల ఎమ్మెల్సీల కూడా నమోదు కార్యక్రమం ఉంటుంది. ఇది ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి వివరాలు ఉండే ఏడుందని ఇదే 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కరీంనగర్ గ్రాడ్యుయేటు టీచర్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నజర్. ఓటరు నమోదుపై వివిధ పార్టీల దృష్టి. అర్హులంతా ఓటు నమోదు చేసుకోవాల్సిందే. 30 నుంచే ఓటు నమోదుకు అవకాశం. మేము గతంలో చేసుకున్నాం, ఈసారి లేదంటే లేదు, మళ్ళా ఫ్రెష్ గా చేసుకోవాలి. పోయినసారి 196,321 మంది ఉండే ఓటర్లు పట్టభద్రుల ఓట్లు. ఇక వాళ్ళు దాదాపు 313 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 23,214 మంది ఓటర్లు ఉన్నారు. అవి 253 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి 20,888 ఓట్లు ఉండే. ఈసారి పెరుగుతాయి ఓట్లు. ఈసారి ఈ 3 రంగాల్లో ఓట్లు పెరుగుతాయి. అయితే ఓట్లు ఎక్కువగా నమోదు చేసుకోండి, ఖచ్చితంగా నమోదు చేసుకోండి. ఇది ఒక బలమైన ఉద్యమం. ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకోండి. ఆ ఓటు వచ్చిందా లేదా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోండి. మేము కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తాం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో మరో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా చోట్ల ఓటర్ నమోదుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ స్థానాలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే మార్చి 29తో ముగియనున్నది. ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఈ నెల 30న ఓటర్ నమోదు ప్రారంభం కానున్నది. ఆయా స్థానాల నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. దీనికోసం డిసెంబర్ నెలాఖరు కల్లా ఓటర్ జాబితాను ప్రకటించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదుకు నవంబర్ 1 కటాఫ్ తేదీగా నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తిరిగి ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే. గతంలో ఓటు ఉన్నా మరోసారి ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. 2019లో ఆయా స్థానాలకు ఎన్నికలు జరగగా అప్పుడు తక్కువగా ఓట్లు నమోదయ్యాయి. 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి కేవలం 1.96 లక్షల మంది పట్టభద్రులే ఓటర్లు నమోదు చేసుకున్నారు. అదే ఏడాది కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 23,000 మంది, నల్గొండ టీచర్ నియోజకవర్గంలో 21,000 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో ఓటర్ నమోదు సంఖ్య పెరుగుతుందని అంచనా ఇస్తా ఉన్నారు. పెరగాలి ఈసారి, ఎందుకంటే ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది, బీసీ మూవ్మెంట్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి పట్టభద్రుడు, బీసీ పట్టభద్రుడు ముఖ్యంగా ఓటు నమోదు చేసుకోండి. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఇవి, అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు. ఇక కాంగ్రెస్ పార్టీలో నేను పెద్దలు జీవన్ రెడ్డి గారిని అడిగినా, అన్న మీరు మళ్ళీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదే, నేను చేయనే అని అన్నాడు.
మరి చేస్తాడా లేదా అనేది తెలియదు. సో అది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఇవాల్టి నుంచి. బీసీల పట్ల సానుకూల వైఖరి ఉన్న నేత. రైట్. నేను మన టీం సభ్యులకు కూడా చెప్తా ఉన్నా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీం సభ్యులకు చెప్తా ఉన్నా, మండల కోఆర్డినేటర్లతో ఇన్ఫార్మ్ చేసేసి ఓటు నమోదు కార్యక్రమం మీద దృష్టి పెట్టండి. మార్నింగ్ న్యూస్ ని దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మిత్రులారా. ఇక ఒకసారి ఈ వ్యవహారం